मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है कौन था। మన భారతదేశంలో ఉన్న పోలీసులు 15 నిమిషాలు టైం ఇస్తే ఈ ఓఏసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు బ్రదర్స్ ఏదో పీకి కట్టలు కడతారంట. ఏం పీకి కట్టలు కడతారు రా బాయ్? మేము గోపురాలకి పుణ్యక్షేత్రాలకి దేవస్థానాలకి లోపలికి పోయేటప్పుడు ఆ చెప్పులు షూలు బూట్లు బయట వదిలి పెడతాం. ఈ 15 నిమిషాల లోపు మీరు ఇవన్నీ పాలిష్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ నీళ్ళతో కడిగి శుభ్రంగా పెట్టండి. ఈ 15 నిమిషాలు ఇది పీకి కట్టలు కడతారు మీరు. మీ బతుకులో కొడకల్లారా, మీరు కథలు పడుతూ ఇట్లానే పోతే చుచ్చులు పెడతా రాక్షస రాజకీయాలు చేసి లబ్ధి పొందుతాం. ఏ వర్గం, ఏ మతం, ఏ ప్రాంతం ఎట్లా నాశనం అయిపోయినా మాకు అవసరం లేదు. మా దిశ దశ, మా ఏకాగ్రత, మా సిద్ధాంతం, మేము మా స్వార్థం, మా సొంత ప్రయోజనాలు, మా అధికార మదం అని విచ్చలవిడిగా విరగబడితే రాష్ట్రం నుండే కాదు దేశం నుండే, ఈ భారతదేశం నుండే మీరు బహిష్కరిస్తాం. మిమ్మల్ని మీ ఓఏసీ బ్రదర్స్ని అధికార మదంతో, మితమీరిన మదంతో ఎక్కువ తక్కువ మాట్లాడిన ప్రతి ఒక్క ముస్లింని, ప్రతి ఒక్కరిని, ముస్లిం బాయో ఆర్ బెహనో, ముస్లిం సోదరిమణుల్ని నేను ఏమీ అంటలేదు. ఎక్కువ మాట్లాడి భారతదేశంలో 165 కోట్ల నా భారతీయుల్లో చుచ్చులు కలలు పెట్టినటువంటి సన్నాసులకు కొంతమంది రాక్షస రాజకీయ నాయకులకి నేను సూటిగా ప్రశ్నిస్తూ నేను జవాబు చెప్పడం జరుగుతుంది. కేవలం ఎంఐఎం పార్టీ ఓవైసీ బ్రదర్స్కి వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి కొంతమందికే ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. భారతదేశంలో బతకాలి, ఉండాలి అంటే బతుకు. బాత్కానీలు దెంగొద్దు. బాత్కానీలు దెంగుతాము అంటే ఈ భారతదేశం నుండే బహిష్కరిస్తాం. మొత్తానికి బహిష్కరించి నీకు తెలియాలి, మాకు తెలియదు ఎక్కడికి పోవాలి, ఏం పీక్ కట్టలు కట్టాలి, మీకే తెలియాలి. మీకే వదిలేస్తున్నాం. ఎక్కువ తక్కువ మాట్లాడడం మానేసి ఈ క్షమాపణలు అడగాలి. 165 కోట్ల నా భారతీయులకి, భారతదేశానికి, భారత మాతకి నువ్వు బహిరంగ సభలో మీ అన్నా తమ్ముళ్ళు చేసినటువంటి ప్రెస్ మీట్లో 15 మినిట్ దేదో మై క్యా కరేగా దేఖ్ లేతా, క్యా కరేగా రే భాయ్, क्या करेगा? नीचे कट कैसा भी हो गया, ऊपर भी ए कट हो जाता, पूरा नीचे पूरा निकाल जाता. बहुत नाटक बात हो गया तो बात बंद करके ज़्यादा बात नको मत. ఓవైసీ బ్రదర్స్ భారతదేశం నుండే బహిష్కరిస్తాం కొడక చెప్తున్నా. 15 నిమిషాల్లో ఈరోజు 15 నిమిషాలు ఏ బహిరంగ సభ అయితే పెట్టి ప్రెస్ మీట్లో 15 మినిట్ అనే మాటను నువ్వు వాపస్ తీసుకోవాలి. క్షమాపణలు అడగాలి. 165 కోట్ల నా భారతీయులని, భారతదేశాన్ని, భారత మాతకు క్షమాపణలు శిరస్సు వంచి క్షమాపణలు కోరి తప్పైపోయింది, మాఫ్ కరో అల్లా ఖురాన్ బాయ్ అని హిందూ ధర్మానికి, క్రైస్తవ ధర్మానికి, ముస్లిం ధర్మానికి నువ్వు క్షమాపణలు కోరాలని, 165 కోట్ల భారతీయులని నువ్వు మొక్కాలని, ఇంకెప్పుడు ఇటువంటి మాటలు వాగ్దానాలు నేను చెయ్యని, తప్పైపోయింది, మన అందరం ఒకటే అని చెప్పి జై భారతీయులమి అని నువ్వు అనాలి. అనకపోతే నిన్ను బహిష్కరించాలని మా హిందూ సోదరమణులకు, ప్రతి ఒక్క భారతీయులకు నా పిలుపును, నా విజ్ఞప్తి కోరుకుంటూ, ప్రతి ఒక్కడు ఎక్కువ తక్కువ మాట్లాడిన, ప్రతి మతంతో కొట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని దేశం నుండి బయటికి పంపించేయాలి, బహిష్కరించాలి. వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడితే మనం చూస్తున్నట్టు వదిలేయడానికి ఇది ఛత్రపతి శివాజీ గడ్డ, ఛత్రపతి శివాజీ గారి మట్టి. ఈ పుణ్యభూమిలో ఈ పుణ్య మట్టిలో బతకాలి అంటే ఎటువంటి కుల చుచ్చులు, మత చుచ్చులు, ఎటువంటి నాటకాలు చేయకుండా బతకాలి. ఖురాన్లో ఏ అల్లా చెప్పిండ్రా భయ్ మీకు? ఖురాన్లో ఎక్కడ రాశారా? ఖురాన్లో ఎక్కడ లిఖించారా? ఖురాన్ మే किधर लिखा रे भाई? हाँ, बहुत ज़्यादा नाटक हो गया. अल्लाह बोला क्या आपको? क्या बोला अल्लाह? मुसलमान में, इस्लाम मतम में, कुरान में किधर लिखा रे भाई? दूसरा आदमी को दूसरा मतम के लिए 15 मिनट में ख़त्म करके कुरान मतम बहुत बड़ा करके कौन बोले रे भाई? अल्लाह बोला क्या आपको? बहुत हुशारी हो गया, गान मस्ती हो गया रे बुल्ले आपको.